పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. ఈరోజు మీకు నా తోటలోని అరుదైన పండ్లు పూలు గురించి వివరించబోతున్నాను. మీరు చూసిన వచ్చేసి కృష్ణఫలం అండి. దీన్ని ఆంగ్లంలో ప్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు. సహజంగా అవి మరీ ఇంత పెద్దవిగా ఉండవు, కొంచెం చిన్నవిగానే ఉంటాయి. కానీ ఈసారి ఎందుకు నా దగ్గర చెట్లు కొంచెం పెద్దవిగానే కాసినాయి. మొత్తం 7 దాకా నిలిచినాయండి పండ్లు. ఎక్కువ పూత నిలవలేదు, ఈసారి రాలిపోయింది. ఇది సంవత్సరం పైన పడిన చెట్టు అండి. దీని వర్ణం వచ్చేసి లేత ఆకుపచ్చ నుంచి కొంచెం పసుపు వర్ణంలో ఉంటుంది. ఎక్కువ ఆకుపచ్చ అని చెప్పుకోవాలి. ఇది సంవత్సరం దాటిన చెట్టు అండి. చూసారు కదా, ఇవి వచ్చేసి గడ్డి జాతికి చెందిన పూలేనండి. ఇవి కొన్నిటికి విత్తనాలు వస్తాయి, కొన్నిటికి గడ్డలు వస్తాయి. కానీ ఇవి మొత్తం కూడా దాదాపుగా విత్తనాలకు సంబంధించింది. ఇది కాకుండా నా దగ్గర తామర, ఇది తామర కాదు, కలువ కాదండి. దూరం నుంచి చూస్తే కనుక ఎవరైనా తామర అనుకుంటారు. ఇది తామర కాదు, కలువ కాదు. దీనిని వాటర్ లిల్లీస్ అని పిలుస్తారు. దీనిలో 4 రంగులు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నేను 2 మాత్రమే చూపించగలను. ఇక్కడ చూసారు కదా, దీనికి వచ్చేసి ఒక పువ్వు వచ్చేటప్పటికే ఒక చిన్న మొగ్గ కూడా వస్తుంది. అంటే ఒక రోజు 2 రోజుల్లోనే ఆ పువ్వు వాడిపోయిన తర్వాత ఇంకొక పువ్వు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది 2వ రకము. దీన్ని కూడా మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను ఆ పువ్వు వచ్చిన తర్వాత. ఇదేనండి ఆ పువ్వు, చూసారు కదా. దీనికి కొంచెము రంగు మార్పుగా ఉంది. ఇది కొంచెం ఎక్కువ తెలుపు రంగులో ఉంటుంది, అది నీలం రంగులో ఉంటుంది. వర్షం పడినప్పుడు దీన్ని చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఆకులు చూడటానికి తామరలానే ఉంటాయి, కానీ చాలా చిన్నవిగా ఉంటాయి. దీనికి కాయలు కాయవండి. ఇవి కేవలం మొక్కల ద్వారా పెంచుకోవాలి. ఇది వచ్చేసి ఇదివరకు మీరు నా ఛానల్ చూసినట్లయితే మీరు దీన్ని గుర్తుపట్టవచ్చు. ఇది వచ్చేసి ఆంగ్లంలో దీన్ని పీనట్ బటర్ అని పిలుస్తారండి. ఇది మన దేశానికి చెందిన చెట్టు కాదు కాబట్టి దీనికి తెలుగులో పేరంటూ ఏమీ లేదు. దీనిని మనము తెలుగులో తర్జుమా చేయాలి అంటే కనుక వేరుశనగ పండు అని పిలవచ్చు. ఎందుకంటే దీని రుచి దాదాపుగా బెల్లం, వేరుశనగ కలిపి కనుక మనం ఒక గుజ్జులాగా చేసి తిన్నట్లయితే ఎలా ఉంటుందో అచ్చమైన అలాగే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని కనుక దీన్ని నోట్లో పెట్టుకుంటే మీకు అదే రుచి తగ్గుతుంది అనమాట. అందుకని దీన్ని పీనట్ బటర్ అని పిలుస్తారు. ఈసారి కొంచెం ఎక్కువగా పండ్లు నుంచి అనుకోవాలి, ఎందుకనో ఎక్కువ పూత రాలిపోతూ ఉంటుంది దీనికి. ఈసారి ఒక 7 పళ్ళు దాకా వచ్చినాయి. ఎక్కువగా నేను చెట్టు మీద వదిలేస్తాను పండడానికి, కానీ పెట్టలు వచ్చేసి ఇప్పటికే 2 ఎత్తుకుపోయినాయి. అందుకని ఆపేస్తాను అనమాట. కోసేసి మగబెడుతున్నాను. ఇది వచ్చేసి తక్కువ ఎత్తులోనే పండుతున్న బొప్పాయి అండి. ఇది నేను మామూలుగానే నాటు బొప్పాయి కొని దాన్ని విత్తనాలు తీసుకొచ్చి వేశాను. దానంతట అదే ఇక్కడ తక్కువ ఎత్తులోనే వచ్చేసింది. దగ్గర ఒక 6-6.5 నెలల్లోనే ఇది పూత పూసేసి కాయలు రావడం ప్రారంభించింది. మనకి చిన్నపిల్లలైన నించొని కోసేయచ్చు కాయలు. ఇంకొక నెల రోజులు పడుతుందేమో అనిపిస్తుంది పండడానికి. చూసారు కదా ఎత్తు. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీకు కృష్ణఫలము పండినప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ముడతలు పడడం కనుక మీరు చూసినట్లయితే దాన్ని ఇంకా కోసేయవలసి వచ్చిందనుకోవాలి. లేదు, కొంచెం పగుళ్ళు కూడా వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు కూడా మీరు కోసేయాలి. మీకు దీన్ని కోసి కూడా చూపిస్తాను. పూర్తి పసుపు రంగులో ఉంటుంది. దీన్ని బంగారు వర్ణం అనుకోవాలి, బంగారు వర్ణంలో ఉంటుంది ఇది. దీని రుచి వచ్చేసి ఎక్కువగా పచ్చిగా కోసినట్లయితే పుల్లగా ఉంటుంది. బాగా పండిన తర్వాత కోస్తే కనుక కొంచెం తీపి, కొంచెం పులుపు ఉంటుంది. పులుపు శాతమే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ దీనిలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఒంటికి చాలా మంచిదండి. దీన్ని మీరు చూడండి, చాలా లోపల రసంతో కూడుకుని ఉంటుంది. దీన్ని మీరు మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.